ముందుగా తోటకూర, వంకాయ పుల్లగూరకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం. తోటకూర ఒక కట్ట తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 4 వంకాయలను తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. 2 టమాటా తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు, 5 స్పూన్ల ఆయిల్, 2 ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాను, 6 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఉల్లిపాయలు, వంకాయ, టమాటా, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తోటకూర వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు కలుపుకున్న దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకున్న దాని తర్వాత 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయాక దించుకొని పప్పు గిత్తుతో రుబ్బుకోవాలి. అలా రుబ్బిన తర్వాత ఉప్పు మనకు తగినట్టుగా సరి చూసుకోవడమే.